దున్నకుండా సాగు చేస్తే కొయ్యకుండా పోతుంది అనేది తెలుగు నానుడి. ఏ పంట వేయాలన్నా ముందుగా దుక్కి దున్నాల్సిందే. విత్తేందుకు నాటేందుకు అనుకూలంగా పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సిందే. దుక్కి చేయకుండా వదిలేయటం వల్ల భూమి సత్తు కోల్పోతుంది, చీడపీడలకు ఆవాసంగా మారుతుంది. ముడి పోషకాల లోపం ఏర్పడి తర్వాతి పంటకు భారీగా ఎరువులు వేయాల్సి వస్తుంది. అందుకే రైతులు వేసవిలో లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. యాసంగి కోతల తర్వాత చాలా మంది రైతులు భూమిని అలాగే వదిలేస్తారు. దీనివల్ల ఖాళీ భూముల్లో కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరుగుతాయి. ఇవి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి, భూసారాన్ని తగ్గిస్తాయి. భూమి లోపలి పొరల్లోని నీరు ఆవిరైపోతుంది. వేసవి దుక్కులు లేకుంటే తొలకరి వాన నీరు భూమిలోకి ఇంకకుండా పోతుంది. వర్షాల వల్ల భూమి కోతకు గురవుతుంది. ఖాళీ భూముల్లో చీడపీడలు భారీగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా రాబోయే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందుకే భూమిని లోతుగా అంటే 25-30 సెంటీమీటర్ల లోతున దున్నుకోవాలి. దీనివల్ల గత పంట అవశేషాలను తొలగించడంతో పాటు చీడపీడలకు సంబంధించిన ప్యూపా దశలను నివారించవచ్చని తెలియచేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్. అంతా మనకు ఇప్పుడు పంటలు తీసేసిన తర్వాత మన వ్యవసాయ భూములు అనేటివి ఖాళీగా ఉండడం జరుగుతుంది. దీనికి గాను మనము ఇప్పుడు ఆల్రెడీ వానాకాలము వేసుకునే పంట దగ్గర పడుతుంది కాబట్టి ఈ ఖాళీగా ఉన్న భూముల్ని మనము లోదుక్కులు చేసుకోవడం అనేది, అలాగే వేసవ దుక్కులు చేసుకోవడం అనేది మనకు ఇప్పుడు ప్రధానమైన అంశం. ఈ వేసవ దుక్కులు అనేది ఎందుకు చేసుకోవాలంటే మనకు ముఖ్యంగా మూడింటిని నివారించడానికి ఈ వేసవ దుక్కులు అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో మొదటిది మనకు చూసుకున్నట్టయితే కలుపు మొక్కలు. ఎప్పుడైతే మనము పంట వేయకుండా ఖాళీగా ఉంచిన పొలంలో కానీ ఈ మన వ్యవసాయ క్షేత్రాలలో కానీ చూసినట్టయితే మనకు ఈ కలుపు మొక్కలు అనేవి పెరగడం జరుగుతుంది. అలా పెరగడం వల్ల నేలలో ఉన్నటువంటి పోషకాలన్నిటినీ ఆ కలుపు మొక్కలు తీసుకోవడమే కాకుండా అవి మన పంటను ఆశించేటటువంటి కీటకాలకు మరియు శిలీంధ్రాలకు ఆవాసంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ వేసవి దుక్కులు చేసుకుంటామో ఈ కలుపు మొక్కల యొక్క గింజలు, విత్తనాలు అనేటివి భూమిలో పడడం వల్ల మనము వేసవి దుక్కులు చేసినప్పుడు ఆ కలుపు మొక్క విత్తనాలు అనేటివి పైకి వచ్చి అధిక వేడి వలన అవి చనిపోవడం జరుగుతుంది. అలాగ చేయడం వల్ల ఈ కలుపు మొక్కలు నశించడమే కాకుండా వేటికైతే ఈ పంట నాశించే కీటకాలకు మరియు శిలీంధ్రాలకు ఆవాసాలకు పనిచేస్తున్నాయో ఆ ఆవాసాన్ని మనము విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే మనం ఈ వేసవి దుక్కులు చేసినప్పుడు మనం పంట ఉన్నప్పుడు అటువంటి ఈ కీటకాలు వాటి యొక్క కోశస్థ దశలు అనేటివి సుప్తావస్థ దశలో ఉండడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఈ వేసవి దుక్కులు చేయడం వలన అవి బహిర్గతం కావడం వల్ల అధిక వేడి వల్ల ఆ కోశస్థ దశలు అనేటివి నశింపబడతాయి. అలాగే మీరు ఎప్పుడైతే గమనించినట్టయితే మనం ఎప్పుడైతే వేసవి దుక్కులు చేసినప్పుడు అలాగే ఈ లోతు దుక్కులు చేసినప్పుడు ఆ పక్షులు అనేటివి బయటకు వచ్చినటువంటి కీటకాల లార్వాలని అలాగే కోశస్థ దశలను తినడం జరుగుతుంది. దాని వలన ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే పంటని వేస్తామో ఆ వేసినప్పుడు ఈ కోశస్థ దశలు అనేటివి మళ్ళీ తిరిగి పంటని ఆశించకుండా ఈ లార్వాలు కూడా తిరిగి పంటను ఆశించకుండా చేసిన వలన అవుతాం. అంటే మనము ఒక కీటకం యొక్క జీవిత సైకిల్ని మనం విచ్ఛిన్నం చేస్తున్నాం. దానివల్ల మనం వేసుకునే పంటలకు ఈ కీటకాల యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. ఇది రెండవది. ఇక మూడవది చూసుకున్నట్టయితే ఈ దుక్కుల వలన మనకు ఎప్పుడైతే మనకు మొదటి పంటలో అంటే మొదటగా వేసిన పంటల యొక్క శిలీంధ్ర బీజములు అనేటివి నేలలో ఉండడం జరుగుతుంది. సో ఈ వేసవి దుక్కులు చేయడం వలన ఆ బీజాలు అనేవి బహిర్గతమై ఈ వేసకి తట్టుకోలేక చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనము ఎట్లయితే కీటకాల యొక్క జీవిత చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తామో అలాగే శిలీంధ్రాల యొక్క జీవిత చక్రాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తాము. ఎక్కువ ఈ శిలీంధ్రాల నుంచి వచ్చేటటువంటి నారుకుళ్ళు కానీ, కాండంకుళ్ళు కానీ, వేరుకుళ్ళు కానీ బాగా ఈ శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి రోగాలు.
సో ఈ వేసవి దుక్కులు చేయడం వల్ల వాటి యొక్క బీజాలని మనము విచ్ఛిన్నం చేస్తున్నాం కాబట్టి అవి తిరిగి మనం పంట వేసినప్పుడు, ఈ వానాకాలంలో పంట వేసినప్పుడు వాటికి ఆశించకుండా మన యొక్క పంట యొక్క ఉధృతి, అంటే పంట కాసిచ్చే ఉధృతిని మనం విచ్ఛిన్నం చేయగలుగుతాము. ఈ పచ్చి రొట్టె ఎరువులు అయినటువంటి పిల్లి పెసర, జీలుగా ఈ మొదలగు పంటలు వేసుకొని అవి ఎప్పుడైతే ఒక 50% పుష్పించి దశకు వస్తాయో వాటిని కలెదునడం ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే నేల యొక్క సారాన్ని పెంచుకొని మనకు అన్ని వేళలా అధిక దిగుబడి వచ్చేటట్టు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం వేసవి దుక్కులు లేదా లోతు దుక్కులు చేయడం వల్ల మనము ఈ విధంగా కలుపుని, పంట నాశించేటువంటి కీటకాలను మరియు పురుగులను, అలాగే శిలీంధ్రాలను నాశనం చేయడం అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పంటపై ఆశించే పురుగుల ఉధృతి తగ్గడం ద్వారా మనకు మంచిగా దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం భూసారాన్ని కూడా ఈ వేసవి దుక్కుల తర్వాత పెంచుకోవాలంటే ఈ పచ్చి రొట్టె ఎరువులను కలిగి దున్నడం కూడా మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు.